తిరువూరు పంచాయతీకి ముగింపు రానుంది. సీఎం చంద్రబాబు ఈ పంచాయతీ పైన సీరియస్ గా ఉన్నారు. ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య కొంతకాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరింది. టీవీ చర్చల్లో, సోషల్ మీడియాలో కొలికపూడి చేసిన అవినీతి ఆరోపణలపైన పార్టీ ఆగ్రహంగా ఉంది. ఈ ఇద్దరి వివాదం ముగించేందుకు కఠిన చర్యలు తప్పవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే సమయంలో ఇద్దరికీ పార్టీ నుంచి పిలుపు రావడంతో తదుపరి చర్యలపై ఉత్కంఠ కొనసాగుతోంది. తిరువూరు పంచాయతీ తేల్చేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారు. ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి మధ్య ఉద్దేశించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్లు ఇచ్చే సమయంలో ఇలాంటి వారి గురించి ఆలోచించాల్సిందని వ్యాఖ్యానించారు. పార్టీ బొమ్మతో గెలిచి వీరు సొంతంగా గెలిచామన్నట్టుగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. అలా అనుకుంటే బయటకు వెళ్లిపోవచ్చని తేల్చేశారు. ఇక 4వ తేదీ ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని కొలికపూడికి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి పిలుపు వెళ్లింది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు తమ ముందు హాజరు కావాలని కేశినేని చిన్నికి క్రమశిక్షణ కమిటీ సమాచారం పంపింది. క్రమశిక్షణ కమిటీలో మంత్రి జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, షరీఫ్, కొనకళ్ల నారాయణ ఉన్నారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ కేటాయించేందుకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని 5 కోట్లు తీసుకున్నారని ఎమ్మెల్యే కొలికపూడి సంచలన ఆరోపణలు చేశారు. వాటి బ్యాంక్ స్టేట్మెంట్లు ఇంటూ తన వాట్సాప్ స్టేటస్ లో పెట్టడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు మరికొన్ని వివాదాస్పద పోస్టులు సైతం తన స్టేటస్ లో పోస్ట్ చేయడం సంచలనంగా మారింది.